హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వీడియోస్ పెట్టి చాలా డేస్ అయితే అయిపోతుంది కదా. ఇదైతే భోగి పండుగకు సంబంధించిన వ్లాగ్ అనమాట. అప్పుడు తీసుకున్నాను వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి, కానీ కుదరలేదు. దగ్గరగా 1.5 మంత్ పైన చాలా బిజీగా ఉన్నాను, చాలా హడావిడిగా ఉన్నాను. తెలిసిందే కదా, చక్కగా ఫంక్షన్ అనేది జరిగింది కాబట్టి వీడియోస్ అనేవి పెట్టలేకపోయాను అనమాట. చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా భోగి పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. భోగి మంట అనేది ఖచ్చితంగా వేసుకోవాలి కదా. తెల్లవారుజామున లేచి అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకొని 5 గంటలకు చక్కగా ఇలా ఇంటి ముందు ముగ్గులో ఇలా హోమం లాగా వేస్తూ ఉంటాను కదా, అదే భోగి మంట అనమాట. చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగా చేసుకొని అలా మంట చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుంటాను. అలానే తెల్లవారబోతుంది అనగా భావనారాయణ స్వామి గుడికి వెళ్ళి అక్కడ విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నాము. అలానే ఇక్కడ గుడి ముందు చూస్తున్నారు కదా, భోగి మంటకి అంతా సిద్ధం చేసుకున్నారనమాట. చాలా బాగా చేశారు. అలానే శివాలయానికి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము.